హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మడగప్పాలు సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఈ అప్పాలు వచ్చేసి అయితే మా సైడ్ అయితే మడుగులు అని అంటాము, కొంతమంది మురుకులు అని కూడా అంటారు. మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు వచ్చేసి సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఈవినింగ్ టైం అయిందంటే ఏదో ఒక స్నాక్ కావాలని అయితే ఏడుస్తున్నారు. అలా అని చెప్పేసి ప్రతిరోజు ఈవినింగ్ స్నాక్స్ చేయడం అంటే చాలా కష్టం కదా. కాబట్టి ఇట్లా మడగప్పాలు చేసామనుకోండి, మా పిల్లలు అయితే ఒక 2-3 డేస్ అయినా కానీ హ్యాపీగా తినేస్తారు. సో అందుకోసం అని చెప్పేసి అయితే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసినాను గ్యాస్ పైన. మన విలేజ్లో అయితేనైతే కేజీలు చేస్తారు కాబట్టి కట్టెల పొయ్యి మీద చేస్తారు. నేనైతే గ్యాస్ పైన సింపుల్గా ప్రిపేర్ చేసినాను, బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి అయితే 1 కప్పు వరకు శనగపిండిని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ శనగపిండి వచ్చేసి అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాను అన్నమాట. ఈ శనగపిండిలో మళ్ళీ ఏంటంటే అక్కడక్కడ పల్లీలు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మడుగులు చేసేటప్పుడు పల్లీలు ఉన్నాయి అనుకోండి, మనం ఇట్లా జలించకుండా చేసినాం అనుకోండి, మనకి మడుగుల పావులో తట్టినాయి అనుకోండి, మడుగులు అనేవి అంత పర్ఫెక్ట్గా రావు అని చెప్పేసి నేనైతే పిండిని మొత్తం ఈ విధంగా జలిస్తున్నాను. మనం నార్మల్గా గిన్నెలో పట్టించుకున్నా కానీ ఖచ్చితంగా జల్లించుకోవాల్సిందే, ఎందుకంటే అక్కడక్కడ బియ్యం మిస్ అవుతాయి కదా. సో ఇక్కడ వచ్చేసి అయితే ఒక 2 కప్స్ వరకు అయితే నేను బియ్యం పిండిని తీసుకుంటున్నాను. 1 కప్పు శనగపిండి కదా, అదే కప్తోని 2 కప్పుల బియ్యం పిండిని అయితే అందులోకి వేసేసాను. ఇక్కడ వచ్చేసి అయితే కొన్ని వాటర్ అయితే స్టవ్ పైన పెట్టుకొని అయితే వీటిని అయితే వేడి చేయాలి, మరీ మరిగించకూడదు. జస్ట్ కొంచెం వేడైతే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాల పాటు అయినా కానీ మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ని వేడి చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండిలోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం. నేను తీసుకున్న కారం వచ్చేసి అయితే కరాని కారం. ఈ కారం అయితే చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు అన్నమాట. పసుపు అయితే ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, బట్ నాకైతే పసుపు వేస్తేనే ఇష్టం కాబట్టి 1/2 స్పూన్ వేసాను. అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు అయితే నువ్వులు వేస్తున్నాను. నువ్వులు వేయించాల్సిన అవసరం లేదు, నార్మల్గా పచ్చి నువ్వులు వేసామంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వాము తీసుకున్నాను. సో వామును అయితే డైరెక్ట్గా వేయకుండా కొంచెం ఈ విధంగా చేతుల మధ్యలో నలిపి వేసామంటే మనకి వాము ఫ్లేవర్ అంతా పిండికి పట్టి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాతకి మంచిగా మిక్స్ చేయండి. వాటర్ ఏం వేయకుండా ఫస్ట్ అయితే ఇట్లా పిండిని మిక్స్ చేయాలి, ఎందుకంటే మనం వేసిన ఉప్పు కానీ కారం కానీ పిండికి సమానంగా కలుస్తాయి అన్నమాట. కాబట్టి ఇట్లా నలిపినట్టు పిండికి అయితే మంచిగా ఇట్లా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి అయితే కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. మనం వాటర్ అనేది ఏంటంటే వేడి చేసి వేస్తున్నాం కదా, కాబట్టి వెంటనే చేయి పెట్టమాకండి, ఎందుకంటే కాలుతుంది కదా. అందుకే ఈ విధంగా స్పూన్తోనైతే కలిపేసుకోవాలి. నేను ఇక్కడ చూసినట్టయితే కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా స్పూన్తోని మిక్స్ చేస్తున్నాం, ఎందుకంటే మనం ఒకటేసారి పిండి అంతా వాటర్ వేసి కలపలేము, ఎందుకంటే మరీ పల్చగా అయితే అప్పుడు మనం ఏం చేయలేం కదా. అందుకోసం అని చెప్పేసి ముందు జాగ్రత్తగా ఇట్లా కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే మంచిగా కలుపుకోవాలి. సో చూసిలా ఈ విధంగా స్పూన్తోని మిక్స్ చేసిన తర్వాతకి ఇప్పుడైతే చేయి పెట్టి అయితే మిక్స్ చేయండి, ఎందుకంటే వాటర్ అనేవి పిండిలో వేసిన తర్వాతకి అంతగా వేడిగా ఉండవు కాబట్టి ఈ విధంగా చేయితోనైతే మంచిగా కలపండి. మడుగులు మంచిగా రావాలి అంటే పిండి అనేది మంచిగా కలపడం పట్టాలి, అప్పుడే మనకి మడుగులు చేసేటప్పుడు విరిగిపోకుండా మంచిగా వస్తాయి అన్నమాట. ఒక 2-3 నిమిషాల పాటు అయినా కానీ ఈ విధంగా చేయితోనైతే మంచిగా కలుపుకోవాలి. మడుగులు పర్ఫెక్ట్గా రావాలి అంటే కూడా పిండి అనేది మరీ గట్టిగా కాకుండా అలానే పల్చగా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండేటట్టు అయితే కలుపుకోండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండేటట్టు పిండిని అయితే మంచిగా కలిపేసుకొని అయితే ఈ పిండిని కూడా పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే పిండి కలపడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టేస్తున్నాను. ప్లస్ ఆయిల్ కూడా ఒకటేసారి హై ఫ్లేమ్లో పెట్టయితే వేడి చేయకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేడిగానివ్వండి, ఎందుకంటే అప్పాలు అనేవి మంచిగా పొంగుతాయి అన్నమాట. సో చూసిలా నేనైతే 1 kg వరకు అయితే ఆయిల్ అయితే వేసేసినాను, ఒక 3 అట్లా పట్టేలాగా.
ఇక్కడ నేను చిన్న గిన్నెను పెట్టుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర పెద్ద ముక్కులు ఉన్నట్టయితే అదైనా పెట్టేసుకోవచ్చు, త్వరగా అయిపోతాయి. ఇక్కడ మడుగుల పావు అయితే చూపిస్తున్నాను. నేనైతే ఎప్పుడు చేసినా కానీ ఈ బిళ్ళతోనే ప్రిపేర్ చేస్తానన్నమాట. మంచిగా వస్తాయి మడుగులు. కాబట్టి బిళ్ళనైతే ఫస్ట్ సెట్ చేసేసాను. మనకి అప్పాలు మంచిగా రావాలి అని చెప్పేసి అయితే ఇందులోకి కొంచెం అంతా ఆయిల్ని అయితే ఇట్లా లైట్గా స్ప్రెడ్ చేస్తున్నాను. మడుగుల పావుకి ఇట్లా ఆయిల్ పెట్టి చేసామంటే ఏంటంటే మనం ఎక్కువగా ప్రెస్ చేయకున్నా కానీ కొంచెం త్వరగా ఈజీగా చేయనికి వీలుంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసాను. ఇప్పుడు మనం ఏంటంటే మడుగులు అనేవి అయితే నేను ఈ చిల్లులున్న గరిటకైతే ఆయిల్ పెట్టేస్తున్నాను. సో దీనిపైన వేసేసి డీప్ ఫ్రై చేస్తాను అన్నమాట. కాబట్టి దీనికి కూడా ఆయిల్ని అయితే మంచిగా స్ప్రెడ్ చేసేసి అయితే ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా చేసేంతలోపు మనకి మంచిగా ఆయిల్ అనేది ఖచ్చితంగా వేడవుతుంది కదా. మనం మడుగులు చేసేది ఉంది చూసారా, అలా ఎంత పిండిని పడితే అంత పిండిని అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఈ చిల్లుల గరిటెకైతే ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, దానిపైన అయితే మడగప్పాలాగానైతే వేసేసుకోవాలి. ఒకసారి గుండ్రంగా తిప్పేసి ఎడ్జెస్ని అయితే ఈ విధంగా వేలుతో ఉన్నారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి అయితే మంచిగా ఆయిల్ వేడైన తర్వాతకే దీన్ని అయితే వేసేయండి. చాలా తొందరగా పడుతుందన్నమాట. మనం ఆయిల్ ఇట్లా స్ప్రెడ్ చేస్తూ వేసామనుకోండి చాలా ఈజీగా పడుతుంది. సో చూసిలా నేను కొంచెమే ఆయిల్ వేసి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ అయితే ఇట్లా 2 వేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ అనేది వేడి మీద ఉంది కదా, మంచిగా ఈ విధంగా వేసేసుకున్నాను. మా విలేజ్లో మా నాన్నమ్మ వాళ్ళు ఏంటంటే మనం అన్నం గిన్నెలు కూర గిన్నెల మీదకి మూతలు ఉంటాయి చూసిల్లా, ఆ మూతలకైతే ఏమైనా కాటన్ క్లాత్ని అయితే కట్టేసి వాటిపైన మడుగులు చేసేసి ఇట్లా ఈ ఆయిల్లో వేస్తారన్నమాట. నిజానికి అట్లా చేసిల్లనుకోండి షేప్ అనేది మంచిగా వస్తుంది. బట్ ఇప్పుడు నేను చేసేది కొంచెమే కదా, ఇంకా ఇప్పుడు రికాప్లకు మూతలు కట్టి ఇంకా పెద్ద ప్రాసెస్ అని అయితే ఇట్లా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. పర్వాలేదండి, ఇట్లా చిల్లులున్న గరిటకు ఇట్లా దాని మీద వేసినా కానీ మడుగులు అనేది అయితే పర్ఫెక్ట్గా వస్తున్నాయి. సో చూసిల్లా ఒక సైడు కాలిన తర్వాతకైతే మడగప్పని అయితే ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటూ 2 సైడ్ల క్రిస్పీగా వచ్చేటట్టు అయితే కాల్చుకోవాలి. పైన ఈ బబుల్స్ ఉన్నాయి కదా ఆయిల్లోని, ఆ బబుల్స్ మొత్తం పోయేంత వరకు అయితే కాల్చుకొని వీటిని అయితే ఆయిల్ ఏం లేకుండా ఒక స్టెయినర్లోకి తీసేసుకొని అయితే ఈ అప్పాలను పక్కన పెట్టేసుకోండి. అలా అని మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే కాల్చకండి. బయటికి తీసిన తర్వాతకి ఇంకాస్త కలర్ చేంజ్ అవుతాయి కదా, కాబట్టి ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాతకి తీసేసుకోవాలి. ఇంతకుముందు అయితే స్టీల్ దానిపైన ప్రిపేర్ చేశాను కదా, ఇప్పుడైతే ఈ స్టెయినర్ పైన ప్రిపేర్ చేస్తున్నాను. బట్ దీని మీద చేసినా కానీ చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. ఒకవేళ ఆ చిల్లుల గరిట అవైలబుల్గా లేదన్న వాళ్ళు ఈ పూరీలు తీసే ఈ గరిటనైతే ఎవరి ఇంట్లోనైనా మ్యాక్సిమం ఉంటుంది కదా, దీని మీదనైనా కానీ ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా. సో చూసి ఇట్లా ట్యాప్ చేయగానే ఈజీగా పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేయాలి. ఒక సైడు మంచిగా కాలిన తర్వాతకైతే ఇంకొక సైడు టర్న్ చేసుకొని 2 సైడ్ల మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకున్నారంటే మన మడగప్పాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్, బట్ టేస్ట్ మాత్రం అదర్స్. డెఫినెట్గా ట్రై చేసి మడగప్పాలు మీకు ఎట్లా కుదిరినాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.